చేతులెత్తి దండం పెడుతున్నా. మీ ఇంట్లో ఎవరైనా ముసలోళ్ళు వృద్ధులు ఉంటే తృణీకరించద్దు పొరపాటున. టైంకి కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి, కొంచెం కాఫీ నీళ్ళు ఇవ్వండి, ఓ 2 ఇడ్లీలు పెట్టండి. అంతకు మించి ఏం అడుగుతారు వాళ్ళు మిమ్మల్ని? వెండి బంగారాలు అడుగుతారా? మటన్ బిర్యానీ అడుగుతారా? చికెన్ బిర్యానీ అడుగుతారా? కాదే. నా మాట వినండి. మీ ఇంట్లో వృద్ధాప్యంలో ఒకవేళ వాళ్ళ శరీర బలహీనతను బట్టి దగ్గుతూ తుమ్ముతూ ఉండొచ్చు. ఆ టయానికి వాళ్ళకి కొంచెం మంచినీళ్ళు, కాఫీ, 4 ఇడ్లీలు పెట్టండి. ఎందుకో తెలుసా? మీరు అటు వెళ్ళేటప్పుడు ఇటు వచ్చేటప్పుడు మిమ్మల్ని చూసి మనస్సులో మిమ్మల్ని దీవిస్తూ ఉంటారు. నా మనవరాలు చల్లగా ఉండాలి, నా కోడలు చల్లగా ఉండాలి, నా కొడుకు చల్లగా ఉండాలి. అలా కాకుండా మీరు వాళ్ళకి వినబడేటట్టే వాళ్ళకి తెలియాలని ఇంకెప్పుడు చస్తుంది పనికి మాలింది, వీడు ఎప్పుడు చస్తాడు ముసలాడు అన్నారు అనుకోండి, వాళ్ళు మనస్సులో గనక బాధపడ్డారంటే తరతరాలు శాపం అనుభవిస్తారు. జాగ్రత్త. ఇంట్లో ముసలోళ్ళు ఉన్నారంటే, వృద్ధాప్యంలో ఉన్న ఒకరు ఉన్నారు అంటే అది మీ కుటుంబానికి ఆశీర్వాదం. వాళ్ళు మిమ్మల్ని గురించి తలంచి వాళ్ళు ఏం చేయలేరు, మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు. మీరు కంటికి కనిపించిన ప్రతిసారి నా మనవడిని దీవించు నాయనా, నా